వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురో ఆయన భార్యపై అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మేడ్చల్ జిల్లాలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మల్లాపూర్ ఎలిఫెంటా కూడలి వద్ద జరిగిన ధర్నాలో నాయకులు అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని తీవ్రంగా ఖండించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య ఉండాల్సిన కనీస గౌరవం నిబంధనలను పక్కన పెట్టి అమెరికా అరాచక శక్తులా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. వెనిజులా ప్రజల ఆకాంక్షలను వారి అధ్యక్షుడికి మా సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఖండించండి. వెనిజులా అధ్యక్షుని అక్రమంగా అరెస్టు చేసిన ట్రంప్ ప్రభుత్వం. డౌన్ విత్ ది అమెరికన్ ఇంపీరియలిజం. డౌన్ విత్ ది అమెరికన్ ఇంపీరియలిజం. ఖండించండి. వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేసిన ట్రంప్ ప్రభుత్వం. సిగ్గు చమురు పేరుతో అక్రమంగా అరెస్టు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం. Down with the American President Donald Trump. Down with the American President Donald Trump. ఖండించండి ట్రంప్. వెనిజులా అధ్యక్షుడు మదురో అదేవిధంగా అతని భార్య మెలిసాని అమెరికా దేశ అధ్యక్షుడు యుద్ధోన్మాది అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్రమంగా నిన్న ఆ దేశం మీద సైనిక చర్యను పూర్తిగా ప్రయోగిస్తూ ఆ దేశ అధ్యక్షుని అరెస్టు చేయడాన్ని ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్యగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దుస్సాహస చర్య కూడా పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని నష్టం కలిగించడము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ఈ న్యాయ వ్యవస్థల్ని హరించే విధంగా ఆ దేశం మీద చమురు నిల్వలు అధికంగా ఉన్నాయి, వాటిని పూర్తిగా దారదత్తం చేసుకోవాలి, అక్రమంగా వాటిని కబ్జా చేసుకునేటువంటి నేపథ్యంలోనే ఈ దాడులు జరిగిందనేది ఈరోజు ఏవేవి ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలకి శాంతి కోరుతూ లేకపోతే నోబెల్ బహుమతి కావాలని చెప్పి ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి సూచనను చూస్తే ఈరోజు ప్రపంచానికి విఘాతం కలిగించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది కూడా చెప్పినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. మరి ఈరోజు ఒక సామాన్యమైనటువంటి ఒక కమ్యూనిస్టు ప్రభుత్వంగా ఉన్నటువంటి సామ్యవాద చర్యలను పరిరక్షిస్తున్నటువంటి ఈరోజు వెనిజులా దేశం మీద అతి క్రూరంగా సైనిక చర్య వైమానిక దాడి చేస్తూ ఈరోజు అరెస్టులు చేయడాన్ని ఈరోజు ఏ రకంగా చూడాలని చెప్పి మేము ఆపేక్షిస్తున్నాము. కాబట్టి తక్షణమే అమెరికా ప్రభుత్వం దేశానికి వెనిజులా దేశానికి ఆ దేశ పౌరులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆ దేశ అధ్యక్షుడిని అతని సతీమణిని కూడా విడుదల చేయాలని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా చర్యలు నిరసిస్తూ ఈరోజు వివిధ పద్ధతుల్లో జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మల్లాపూర్ చౌరస్తాలో ఎలిఫెంట్ సర్కిల్లో కూడా అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘనకు ఈరోజు ట్రంప్ పాల్పడే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఆఖరికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. సెక్యులర్గా ఉన్నటువంటి దేశాల హక్కులని సార్వభౌమాధికారాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ చర్యలను ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి ఖండించాలి. ఎందుకంటే ఈ రకంగా ఆ దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి అనేక చర్యలు చేస్తున్నాడు. ఇది కేవలం వెనిజులా వరకు ఆగదు. కాబట్టి ట్రంప్ నీచ పోకడల్ని ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులు ఖండించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.